హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 23 కరెంట్ అఫైర్స్ వీడియో. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక తెలంగాణకు సంబంధించినటువంటిది. కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు కొరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఏప్రిల్ 22 గెజిట్ అనేది జారీ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ కొత్తగూడెం కార్పొరేషన్లో కొత్తగూడెం అండ్ పాల్వంచ మున్సిపాలిటీలను యాడ్ చేసి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ మరికొన్ని గ్రామ పంచాయతీలను కూడా ఇందులో విలీనం చేసి ఈ కొత్తగూడెం కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. నెక్స్ట్, మహిళల కోసం ఏఐ కెరీర్ అనేది ప్రారంభించడం జరిగింది. ఒక ప్రోగ్రామ్ ఏఐ కెరీర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని మహిళల కోసం ఎవరు ప్రారంభించారంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ మరియు మైక్రోసాఫ్ట్ ఈ రెండు కలిసి ఈ మహిళల కోసం ఏఐ కెరీర్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేవి ఏర్పాటు చేశారంట. 30 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటిలో మహిళలకి ఏఐ రంగంలో కెరీర్ అనేది ఎంచుకోవడానికి అవకాశం కల్పించే దిశగా వాళ్ళకి ట్రైన్ అనేది చేయడం జరుగుతుంది మహిళలకు స్కిల్స్కి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తాజ్మహల్పై గాజు పరిశ్రమ యొక్క ఈ తాజ్మహల్ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది కదా, సో దానిపై గాజు పరిశ్రమల యొక్క ప్రభావం అనేది పడుతుందంటే ఎక్కువగా. సో దానికి సంబంధించి ఈ గాజు పరిశ్రమల యొక్క ప్రభావం కారణంగా వాటిపై ఒక పరిశోధన చేయమని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఒక పరిశోధన చేయండి, ఈ గాజు పరిశ్రమ ప్రభావం కారణంగా తాజ్మహల్ మీద ఏ విధంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుందని సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఎవరికి ఆదేశం ఇచ్చిందంటే జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థకి దీనిపై ఒక అంచనా వేయండి, పరిశోధన చేయండి అన్నట్టు ఒక ఆదేశం అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారతదేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ని నిర్మించబోతున్నారు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఈ భారతదేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ని నిర్మించనున్నారంట భారతదేశంలో. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా దగ్గుబాటి పురంధేశ్వరి గారిని, ఎంపీ అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా నియమించడం జరిగింది. ఈమె రాజమహేంద్రవరం ఎంపీ అన్నమాట. ఇందులో వచ్చేసి 30 మంది సభ్యులు ఉంటారంట. మన తెలంగాణ నుండి వచ్చేసి సభ్యులుగా డికే అరుణ అండ్ కడియం కావ్య మరికొందరు ఈ కమిటీలో సభ్యులుగా ఉండడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మహిళా సాధికార కమిటీ చైర్పర్సన్గా ఎవరిని నియమించారంటే దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించడం జరిగింది, ఎంపీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫ్లిప్కార్ట్ యొక్క హెడ్ క్వార్టర్ అనేది చేంజ్ చేయడం జరుగుతుందంట. సో ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందంటే సింగపూర్లో ఉంది. సో దాన్ని సింగపూర్ నుంచి ఇండియాకి చేంజ్ చేయడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఇప్పుడు ఇండియాకి మారబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ISSF ప్రపంచ కప్ షూటింగ్లో భారత్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది చూస్తే కనుక ఇది వచ్చేసి 2వ దశ అన్నమాట. ఈ ISSF ప్రపంచ కప్ షూటింగ్ ఏదైతే ఉందో 2వ దశ వచ్చేసి ఏప్రిల్ 13 నుంచి 22 మధ్యలో ఎక్కడ జరిగిందంటే లీమాలోని పెరు దేశంలోని లీమా వేదికగా ఈ షూటింగ్ అనేది జరిగింది. ప్రపంచ కప్ షూటింగ్ పోటీలు అనేవి జరిగినాయి. సో ఇది 2వ దశ. ఇందులో వచ్చేసి టాప్లో ఉన్న దేశాలు, అగ్రస్థానం సంపాదించిన దేశాలు వచ్చేసి చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో అమెరికా ఉంది, థర్డ్ ప్లేస్లో వచ్చేసి భారత్ ఉంది. భారత్ టోటల్గా వచ్చేసి 7 పథకాలను గెలవడం జరిగింది. ఇందులో 2 గోల్డ్, 4 సిల్వర్, 1 బ్రాంజ్ కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇందులో వచ్చేసి భారత్ నుంచి సురుచి ఇందర్ సింగ్ అనే ఒక క్రీడాకారిణి భారత్ నుంచి అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలవడం జరిగింది ఈ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో. సో గుర్తుంచుకోండి, సురుచి ఇందర్ సింగ్ ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారిణి అంటే షూటింగ్కి సంబంధించిన క్రీడాకారిణి. ఇందులో భాగంగా అత్యుత్తమ క్రీడాకారిణిగా నిలిచింది సురుచి ఇందర్ సింగ్. నెక్స్ట్ గేమ్స్కి సంబంధించిన విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్స్ ఆఫ్ 2024 అవార్డ్స్. విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్స్ ఆఫ్ 2024 అవార్డు గ్రహీతలు ఎవరంటే ఇది వచ్చేసి యూకే దేశం వచ్చేసి ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో చూస్తే మన భారత్ క్రికెటర్లకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్ పురుషుల విభాగంలో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా గారికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ మహిళల విభాగంలో వచ్చేసి స్మృతి మందానకి విజ్డెన్స్ లీడింగ్ క్రికెటర్స్ అవార్డు అనేది రావడం జరిగింది 2024 ఇయర్కి గాను. సో గుర్తుంచుకోండి, పురుషుల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా అండ్ మహిళలకి స్మృతి మందానకి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి రీసెంట్గా కాశ్మీర్లో ఉగ్రదాడి అనేది జరిగింది. సో ఏ ప్లేస్ అంటే పహల్గామ్ ప్లేస్లో ఉగ్రవాద కాల్పులు అనేవి జరిగినాయి అన్నమాట ఏప్రిల్ 22న.
సో పహల్గామ్ వచ్చేసి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ ప్లేస్ అనేది ఉంది. సో ఈ దాడిలో దాదాపు 28 మంది మృతి చెందడం జరిగింది. సో ఈ కాల్పులు జరిపిన సంస్థ ఏంటంటే, ఉగ్రవాద సంస్థ ఏంటంటే మేమే చేశామన్నట్టు ఒక సంస్థ ప్రకటించుకోవడం జరిగింది. ఆ సంస్థ పేరు వచ్చేసి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ. ఈ కాల్పులు ఏవైతే ఉన్నాయో అవి మేమే చేశామన్నట్టు ధైర్యంగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట ఈ సంస్థ. సో ఈ ఉగ్రవాదంకి సంబంధించిన కాల్పులు ఎక్కడ జరిగినాయంటే బైసర్ అనే ఒక లోయలో జరిగినాయి అనమాట. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారంట. సో ఆ ప్లేస్లో ఎలాంటి వెహికల్స్ కూడా పోవడానికి ఛాన్స్ ఉండదంట, కేవలం గుర్రాల మీదనే వెళ్ళే ఛాన్స్ ఉంటుందంట. సో అలాంటి ప్లేస్లో ఈ ఉగ్రవాద కాల్పులు అనేవి జరిగినాయి అనమాట. సో గుర్తుంచుకోండి, కాశ్మీర్లో ఉగ్రదాడి పహల్గామ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత వృద్ధి రేటు అంచనాలకు సంబంధించి IMF ఒక తాజా నివేదికను ఇవ్వడం జరిగింది. అదేంటంటే భారత వృద్ధి రేటు వచ్చేసి 2024-25 సంవత్సరానికి గాను 6.5% ఉంటుందని ముందు అంచనా వేయడం జరిగింది. సో ఆ వృద్ధి రేట్ ఏదైతే ఉందో GDP గ్రోత్ రేట్ని తగ్గించడం జరిగింది. ఎంత తగ్గించిందంటే 6.2%కి IMF తగ్గించడం జరిగింది భారత్ యొక్క వృద్ధి రేటుని. నెక్స్ట్ 2025 గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ కి సంబంధించి ఒక నివేదికను అయితే ఇవ్వడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఈ నివేదికలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ప్రపంచ వస్తు వర్తకం 2025లో ఇయర్లో ప్రపంచ వస్తు వర్తకం ఏదైతే ఉందో అది 0.2% అనేది తగ్గే అవకాశం ఉందంట, ప్రపంచ వస్తు వర్తకం అనేది. నెక్స్ట్ సర్వీస్లో సేవలు ఉంటాయి కదా, సో వాటి యొక్క వర్తకం వాణిజ్యం అనేది 4% అనేది గ్రోత్ ఉంటుందంటే వృద్ధి చెందడం జరుగుతుందంటే సర్వీస్లో వాణిజ్యం ఏదైతే ఉందో. ఇక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూస్తే హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంది. ఇది వచ్చేసి 1995 జనవరి 1న స్థాపించబడింది ఈ సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఒక ఫెస్టివల్, గారియా పూజా ఫెస్టివల్. గారియా అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే త్రిపురలో జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ని తెగలు వచ్చేసి త్రిపురి తెగలు ఈ గారియా అనే ఒక ఫెస్టివల్ని జరుపుకుంటారు త్రిపుర రాష్ట్రంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, హెల్డ్ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమం వచ్చేసి ఏంటంటే కాలేయం యొక్క వైఫల్యాన్ని నివారించడంలో ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమం అన్నమాట, హెల్డ్ అనే కార్యక్రమం. సో ఈ కార్యక్రమాన్ని వచ్చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేపడుతుందన్నమాట. కాలేయ ఆరోగ్య పరిరక్షణ కొరకు నూతన జాతీయ ప్రణాళిక అనే కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. హీల్డ్ HEALD. సో ఇక్కడ హీల్డ్ అంటే ఏంటంటే హెల్దీ లివర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్ ప్రివెన్షన్, దీని యొక్క ఫుల్ నేమ్ అన్నమాట. సో దీన్ని వచ్చేసి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అండ్ ఇందులో భాగంగా భారతదేశంలోని మొట్టమొదటి సమగ్ర కాలేయ హ్యాబిటలేటేషన్ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట. సో దీని యొక్క అమలు బాధ్యత ఎవరు చూసుకుంటారంటే ILBS అనే సంస్థ. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ న్యూఢిల్లీలో ఉంది. ఇది వచ్చేసి దీని యొక్క బాధ్యతను చూసుకోవడం జరుగుతుంది. సో హీల్డ్ అంటే ఏంటంటే కాలేయంపై ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఒక అవగాహన కార్యక్రమం అన్నమాట హీల్డ్ అంటే. నెక్స్ట్ ఫైర్ సేఫ్టీ వీక్. ఇది వచ్చేసి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఈ ఫైర్ సేఫ్టీ వీక్ అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతుందన్నమాట. సో ఇదేంటంటే ఆరోగ్య సంస్థలు, హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఏవంటి ఉంటాయి, ఆరోగ్య సంస్థలు ఉంటాయి కదా, అందులో అగ్ని ప్రమాద నివారణపై ఒక జాతీయ అవగాహన కార్యక్రమం. ఏప్రిల్ 21 నుంచి 25 మధ్యలో ఈ కార్యక్రమాన్ని, ఈ ఫైర్ సేఫ్టీ వీక్ని జరుపుకుంటారు. సో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని జరుపుతుంది. ఫైర్ సేఫ్టీ వీక్ నేమ్ వచ్చేసి. సో మరి థీమ్ చూస్తే కనుక ఫైర్ సేఫ్టీ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్. ఫైర్ సేఫ్టీ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ వచ్చేసి థీమ్ అన్నమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్, చంద్రకాంతి సోలార్ టెక్నాలజీ. సో ఈ చంద్రుడి ద్వారా ఈ సోలార్ టెక్నాలజీ అంట, ఏదైతే ఈ టెక్నాలజీ ఉందో రాత్రిపూట కూడా విద్యుత్ అనేది ఉత్పత్తి చేసుకుని ఒక నూతన పద్ధతిని కనుగొన్నారు. ఎవరు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు రాత్రిపూట కూడా విద్యుత్ అనేది ఉత్పత్తి చేసుకునే టెక్నాలజీ నూతన పద్ధతిని కనుగొనడం జరిగింది. చంద్రకాంతి సోలార్ టెక్నాలజీ దాని పేరు. సో దీని యొక్క ఫలితంగా ఏంటంటే నైట్ టైంలో కూడా విద్యుత్ అనేది ఉత్పత్తి చేయవచ్చు అంట. అండ్ వర్షం పడుతున్నప్పుడు రైనీగా ఉన్నప్పుడు కూడా, వర్షం పడుతున్నప్పుడు అండ్ క్లౌడీ అంటే మేఘాలు ఉన్నప్పుడు కూడా విద్యుత్ అనేది ఉత్పత్తి చేయవచ్చు అంట ఈ చంద్రకాంతి సోలార్ టెక్నాలజీ ద్వారా. సో ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు ఎవరు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 10 ఏళ్ళు పైబడినటువంటి మైనర్లకి
10 ఏళ్ళు పైబడిన మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాంక్ ఖాతా నిర్వహణ నిర్వహించుకునేందుకు ఆర్బీఐ వచ్చేసి అనుమతిని ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాలు నిన్న మైనర్లకు స్వతంత్రంగా బ్యాంకు ఖాతా నిర్వహణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, వాళ్ళు స్వతంత్రంగా బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే అలాంటి పర్మిషన్ని ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్గా ఎవరు ఉన్నారంటే సంజయ్ మల్హోత్రా గారు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి తెలంగాణ టాప్లో ఉంది. ఈ ప్రోగ్రాంలో ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో తెలంగాణ టాప్లో ఉంది. మరి తెలంగాణ నుంచి ఏ మండలాలు సెలెక్ట్ అయ్యాయి అంటే టాప్లో మహబూబాబాద్ డిస్టిక్ నుంచి గంగారం అనే ఒక మండలం, నెక్స్ట్ ములుగు డిస్టిక్ నుంచి కన్నాయిగూడెం, ఈ 2 మండలాలు టాప్లో ఉండడం జరిగింది ఈ నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్లో. ఇందులో భాగంగా ఏంటంటే 500 మండలాలు అభివృద్ధి పురోగతిని ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్. ఇందులో వచ్చేసి గంగారం మండల్ ఏదైతే ఉందో దానికి 3 కోట్లు అనేది ప్రోత్సాహకంగా ఇవ్వబడుతుంది. నెక్స్ట్ కన్నాయిగూడెం మండల్ ఉంది కదా, దానికి 2 కోట్లు అనేది ప్రోత్సాహకంగా ఇవ్వబడుతుంది. సో గుర్తుంచుకోండి, నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్లో తెలంగాణ టాప్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మృతి చెందడం జరిగింది. అతని నేమ్ వచ్చేసి కీత్ స్లాకోపోల్. ఎవరు అంటే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రీసెంట్గా మృతి చెందడం జరిగింది. సో ఇవ్వండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.